ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ 2.3 lakh crore ఇన్వెస్ట్మెంట్స్. దీని గురించి మాట్లాడుకుందాము. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. కొన్ని నిజాలు మాట్లాడదాం. ఇది లైఫ్ చేంజింగ్ ఛాన్స్ ఏమో. ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్ అవుతుందా? పిల్లలకి ఒక స్ట్రాంగ్ అసెట్ ఇవ్వగలమా? ఈ వర్డ్స్ వినగానే మనలో చాలా మంది డెసిషన్స్ తీసుకొని ల్యాండ్ పర్చేస్ చేసేస్తుంటారు. మీ డెసిషన్లో తప్పు లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది హోప్స్తో స్టార్ట్ అవ్వాలి, క్లారిటీతో కంటిన్యూ అవ్వాలి. దట్స్ ద ఫస్ట్ క్లారిటీ. ఫ్యూచర్ సిటీ అనేది ఈ రోజు ఉన్న సిటీ కాదు. ఇది నెక్స్ట్ 20 years విజన్. మాస్టర్ ప్లాన్స్, జోన్స్, కారిడార్స్, యాంకర్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ డైరెక్షన్స్ చూపిస్తున్నాయి, కానీ డెస్టినేషన్స్ కాదు. ట్రంప్ మీడియా లేదా ఏ గ్లోబల్ కంపెనీ అయినా కూడా ఓవర్ నైట్ లో ల్యాండ్ ప్రైజెస్ ని డబుల్ చేయలేదు. వాళ్ళు తీసుకొచ్చేది సిగ్నల్ మాత్రమే. ఆ సిగ్నల్ ఏంటి అని అంటే కనుక ఇక్కడ లాంగ్ టర్మ్ పాసిబిలిటీ ఉంది అన్న ఇండికేషన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. ల్యాండ్ లేదా ప్లాట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ చేసే ఒక తప్పు ఏంటంటే స్ట్రైట్ లైన్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ రియాలిటీ ఏంటి అంటే అది ఒక ఫేజ్ వైజ్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ సైలెన్స్, తర్వాత అనౌన్స్మెంట్ వేవ్స్, స్టాగ్నేషన్, తర్వాత ఇన్ఫ్రా మూవ్మెంట్ అన్నది ఉంటుంది. ఈ సైకిల్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు వెల్త్ ని బిల్డ్ చేసుకుంటారు. ఇంపేషెంట్ గా ఉన్న వాళ్ళు మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి క్లారిటీ కావాలంటే ఇన్ఫ్రా అంటే ఏంటి? రోడ్ ఒకటే కాదు, పవర్ కారిడార్స్, వాటర్ గ్రిడ్స్, డ్రైనేజ్ నెట్వర్క్స్, డేటా అండ్ ఫైబర్ లైన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలైన్మెంట్, ఇది ఇన్ఫ్రా అంతా. ఈ ఇన్ఫ్రా అంతా ముందు కంపెనీస్ కోసం వస్తాయి, జనాల కోసం కాదు. కంపెనీస్ వచ్చిన తర్వాత జాబ్స్ క్రియేట్ అవుతాయి, జాబ్స్ వచ్చిన తర్వాత రియల్ డిమాండ్ ల్యాండ్ కి వస్తుంది. అందుకే ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, జాబ్స్ వస్తే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ప్లాట్స్ అమ్మితే జాబ్స్ రావు. ఇప్పుడు ఇన్వెస్టర్ గా మీ సింపుల్ క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే, ఈ ల్యాండ్ ఫ్యూచర్ యాక్టివిటీ కారిడార్ లో ఉందా, లేదా హోప్ జోన్ లో మాత్రమే ఉందా? హోప్ జోన్ లో ప్రైస్ తక్కువగా ఉంటుంది, కానీ వెయిటింగ్ చాలా లాంగ్ ఉంటుంది. యాక్టివ్ జోన్ లో ప్రైజెస్ ఎక్కువగా ఉండింటాయి ఆల్రెడీ, మనం ఆ ఛాన్స్ మిస్ అయి ఉంటాం. రాంగ్ జోన్స్ లో రైట్ ప్రైజెస్ ఉంటాయి, బట్ అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ని మీరు నెక్స్ట్ 10 to 15 years హోల్డ్ చేయగలుగుతారా లేదా అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎస్ అయితే మీ మైండ్ సెట్ కరెక్ట్, నో అయితే మీరు ఖచ్చితంగా మీ హోప్స్ వదులుకోండి, మనీ డబుల్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఫైనల్ క్లారిటీ ఏంటంటే ఫ్యూచర్ సిటీ బిల్డ్ అవుతుంది స్లోగా, లేయర్ బై లేయర్, ఫేజ్ బై ఫేజ్. ట్రంప్ మీడియా అనౌన్స్మెంట్ స్టార్ట్ డన్ లాంటిది ఫినిష్ లైన్ కాదు. టైమ్ లైన్స్ అర్థం చేసుకున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లాటరీ కాదు, ఇది ఎండ్యూరెన్స్ గేమ్. హోప్ ఉంచండి, కానీ హోప్ కి స్ట్రక్చర్డ్ క్లారిటీ ఉండాలి. అప్పుడే ల్యాండ్ వెల్త్ పెరుగుతుంది. సో ఫాలో ఫర్ మోర్ సచ్ మైండ్ఫుల్ లివింగ్ స్టోరీస్.